హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా ఆట. నేను ఇప్పుడు ఒక డెకోర్ ఐటమ్ కింద ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన కొత్త ఇంటికి ఆహ్వానం చేయడానికి ఒక బోర్డ్ కింద ప్రిపేర్ చేద్దామని అనుకున్నా. చాలామంది నేను నెట్లో సెర్చ్ చేస్తే చాలామంది స్లేట్ ఉంటుంది కదా, దానిపైన చాక్ పీస్తో డ్రా చేసింది మాత్రమే ఉంది. సో మళ్ళీ మనకి ఇప్పుడు అంత పెద్ద బోర్డ్ అయితే ఎక్కడి నుంచి దొరుకుతుంది చాక్ పీస్తో గీయడానికి అని చెప్పి కార్డ్బోర్డ్ బాక్స్ పైన ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి దానిపైన ఇలా షీట్ అంటించి ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. బట్ కార్డ్బోర్డ్ బాక్స్ మళ్ళీ అలా పెట్టుకోవడానికి ఉండదు కదా అని చెప్పి నేను ఇక్కడ వుడ్ వర్క్, మా ఇంటి వుడ్ వర్క్ చేసే దగ్గర ఒక బెడ్రూమ్లో ఒక డోర్స్ పైన ట్రయాంగిల్ షేప్ రావడానికి ఈ బోర్డ్ని అయితే యూస్ చేశారండి కటింగ్కి. సో అది కట్ చేయగా మిగిలింది సైడ్స్న ఈ అట్టముక్క పీసెస్ అనేది మిగిలినవి. నేను దాన్ని కొంచెం స్క్వేర్ షేప్లో కట్ చేయండి అని చెప్పి అడిగితే నాకు అవి కట్ చేసి ఇలా ఇచ్చారండి. నాకు ఒక 3 పీసెస్ వరకు ఇచ్చారు. సో నేను ఇది ఒక పీస్ అయితే నేను ఇలా యూస్ చేసుకుంటున్నాను, ఇంకొక విధంగా యూస్ చేస్తున్నాను. అది కూడా దీని గురించే, గృహప్రవేశాన్ని దాని గురించే. సో అది నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ఇది వచ్చేసి గృహప్రవేశ ఆహ్వానం అని కొంచెం బొమ్మలు గీసి డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఈ కార్డ్బోర్డ్ బాక్స్ పైన ఈ అట్ట పైన నేను ఈ కలర్ పేపర్, పింక్ కలర్ పేపర్ షీట్ని నేను యూస్ చేస్తున్నానండి. సో దీనికి ఫస్ట్ ప్లాస్టర్ తీసుకుని ఇట్లా రౌండ్గా ఫోల్డ్ చేస్తే అది కొంచెం డబల్ సైడ్ కింద అవుతుందండి. కింద కార్డ్బోర్డ్కి అంటించుకోవచ్చు అండ్ షీట్కి అంటించుకునేలాగా మొత్తం అంతా కవర్ చేసేసాను. నెక్స్ట్ ఇది కొంచెం పీస్ అనేది మిగిలితే దానికి వెనక్కి తిప్పేసి వెనకాల టైట్గా ప్లాస్టర్ వేసేసి స్టిఫ్గా పెడితే ఇది కొంచెం అటు ఇటు లూజ్గా అవ్వకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇదైతే మొత్తం 4 సైడ్స్న అంటించేసి అటు ఇటు కొంచెం మిగిలితే దానికి వెనక్కి తిప్పేసి దాన్ని కూడా టైట్గా ప్లాస్టర్ అనేది వేసేసానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను డ్రా చేయడానికి ఫస్ట్ ఒక పెన్సిల్ అయితే తీసుకున్నాను అండ్ ఎరేజర్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నేను పింట్రెస్ట్ యాప్లో నేను కొన్ని ఇమేజెస్ అనేది సేవ్ చేసుకున్నానండి. సో ఒక 3-4 ఇమేజెస్లో కలిపి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అరిటాకులు పైన తోరణాల కింద రావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మేము ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు థీమ్ రావాలి అండ్ సైడ్స్న డిజైన్ అండ్ ఒక డప్పు డోలు ఇవి ఉంటుంది కదా, అవి గీద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను దీనికి లైనర్ అనేది తీసుకుంటున్నాను. తోరణాలకి ఇలా లైన్ అనేది గీసేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని కొద్దిగా మనకి ఎంతెంత కావాలో అంతంత ఇలా పార్టీషన్ కింద చేసుకోండి. ఇలా పార్టీషన్ కింద చేసుకుంటే ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. అది తోరణాలు, మామిడాకులు తోరణం ఎలా ఉంటుందో పైన చిన్న డెకోర్ కింద ఉంటుంది కదండి, ఆ టైప్లో నేను ఈ సైజులో గీద్దాం అనుకున్నాను. ఇలా ఫస్ట్ మనకి ఎంతెంత లెంత్తో ఈ మామిడాకు తోరణం కావాలో అంతంత లెంత్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా గీయడం అయితే అయిపోయిందండి. దీనికి నేను లాస్ట్లో కలరింగ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మధ్యలో మేము ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు రావాలి. అందుకే నేను దీన్ని హాఫ్ కింద డివైడ్ చేసుకుంటున్నా. చూసారా, ఇది నేను అనుకున్నది సేమ్ యాస్టీజ్ దింపుదాం అనుకుంటున్నా, కానీ వస్తుందో ఇక్కడ ఇద్దరే ఉన్నారండి. నేను మా బుడ్డగాడిని కూడా ఇంక్లూడ్ చేస్తాను. నాకు ఏది చేసినా ముగ్గురు ఉండాలి, ముగ్గురు చేయాలి అన్నది. సో ఇది కూడా అంతే, ముగ్గురు కలిపి గీద్దాం అనుకున్నాను నేను. సో ఫస్ట్ దీని గురించి ఇలా హాఫ్గా పార్టీషన్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ మధ్యలో నుంచి అటు ఇటు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి.
అండ్ ఇలాగే సేమ్ కింద కూడా ఇంకొక లైన్ అనేది గీస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇలా కింద కూడా ఇంకొక లైన్ అనేది గీస్తున్నానండి. కింద లైన్ గీసేసిన తర్వాత నెక్స్ట్ సైడ్స్ని కూడా గీయాలి. యాజ్ ఇట్ ఈజ్ రెక్టాంగిల్ షేప్ ఎలా ఉంటుందో అలా గీయాలండి. 2 లైన్స్ లోపల ఒకటి బయట ఒకటి అలా 2 లైన్స్ గీసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్ గీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి తోరణాలు గీస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఆ పిక్చర్లో ఏ టైప్లో ఉందో ఆ టైప్లో ఒక అమ్మాయి, అబ్బాయి అండ్ ఒక చిన్న పిల్లోడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవు దూడ, అరటాకు అటు సైడ్ ఇటు సైడ్ గీసానండి. దానికి అరటి పళ్ళు కూడా గీసాను. ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా లైనింగ్ అనేది గీసుకుని చేయాలండి. అసలు క్యాప్చర్ అవ్వట్లేదు అని చెప్పి నేను ఇది డ్రా చేయడం రికార్డ్ చేయలేదండి. ఇలా గీసిన తర్వాత నెక్స్ట్ గృహప్రవేశ ఆహ్వానం అని చెప్పి గీసాను నేను. అంటే నెక్స్ట్ దీనికి డిజైన్ బార్డర్ అనేది గీస్తున్నాను. ఇట్లా 2 చుక్కల కింద పెట్టుకుని దాన్ని ఇలా వంకి కింద డ్రా చేశానండి. ఈ వంకి గీయడం చాలా ఈజీ, బట్ ఆ మనుషుల్ని గీయడమే కొద్దిగా కష్టమైందండి. నాకు ఇది ఒక 1/2 అవర్ పైన పట్టింది ఇవి డ్రా చేయడానికి. ఆ అరిటాకులు కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే రావాలి అని చెప్పి చాలాసార్లు గీసాను దాన్ని. ఒక్కొక్కసారి పేపర్ చిరిగిపోద్ది అని కూడా అనిపించింది. ఇలా వంకీ షేప్ గీసేసుకున్న తర్వాత నేను కలరింగ్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నాకు ఇలా డెకోర్ చేయడం అంటే చాలా ఇష్టం అండి, అండ్ డ్రా చేయడం కూడా. నాకు డ్రా చేయడానికి కావాల్సినవన్నీ నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఇలా ఎప్పుడన్నా ఇలా ఈవెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నాకు నచ్చినవి ఇమేజెస్ అన్నీ సేవ్ చేసుకుంటానండి ముందుగా ఈవెంట్కి సంబంధించినవన్నీ. సో ఈ డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కలరింగ్ పార్ట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.